మాఘపురాణము 3వ అధ్యాయము. గురుపుత్రికా కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక శాప విముక్త అయి తన భర్తతో హరిసాన్నిధ్యము నొందింది అని శివుడు పార్వతీదేవితో పలుకుతాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతడికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముకు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలాగా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రుని పైన మనసు పడినది. ఓయి, మనుష్య సంచారం లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహంలో తనివి తీర కౌగులించుకొనము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదాన, నీవు అట్లా అనకము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురిపుత్రికవు. మనము సోదరి సోదరులము. నీవు మన్మథపరవసరాలై ఇలా అనుచితంగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపము చేసిన మనిద్దరము చిరకాలము నరకవాసం చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము. రమ్ము, గురువుగారు మనకే ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్న వాణిని కొనిపోదము. రమ్ము అని పలికెను. గురుపుత్రిక సుమిత్రుని మాటలు విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌలించకనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపము అని నిష్ఠురముగా మన్మథావేశంతో మాట్లాడిన గురుపుత్రికను చూసి సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో నుండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూను పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలు మున్నగు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూసి ఆనందపడెను. పుత్రికని చూసి, నీవు చాలా అలసినట్లు ఉన్నావు. మధురాహారము తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేనని లోనికి ఏగెను. కొంతకాలమునకు తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపైబడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములను అందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిటి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములో దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు అని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడనే యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టుతానని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమని చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవుని భార్యాపుత్రులను చూసి క్షణకాలము ధ్యానయోగమునంది ఇట్లు పలికెను. ఓయి, వినుము.
నీ కుమార్తె పూర్వ జన్మలో క్షత్రియ కులమున జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవనవతియగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వేధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమును ఎట్లు జన్మించినదాయని నీకు సందేహం రావచ్చును. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మంగా రమించెను. ఆ దోషము వల్ల ఈమె తమ కర్మఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా అని పలికెను. యోగి మాటలు విన్న సుదేవుడు చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడడము, ఈ జన్మలో కన్యయ్య ఈ సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించటము విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించేటట్లు ఎట్లా జరుగును? దయవుంచి చెప్పమని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచుటకు నేను ఒక ఉపాయము చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాస ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరము కానీ సరస్సు తీరమున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజింపవలేను. సువాసినులకు దక్షిణతో సహా గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా నియమముచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలాలతో వాయనమును నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపచేయుము. ఈ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలేను. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతమును ఆచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను వారి అనుగ్రహమును ఉండి చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందుదురు అని యోగి వివరించి తన దారిని తను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును, గౌరీ పూజ, విశేషమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠము చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సున కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీవారిని అర్చించిన సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖమును పొంది పరమున వైకుంఠవాసులు అగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘ స్నాన మహిమను వివరించెను.